యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వరం ఆశ్రమ నిర్వాహకుడు రమణానంద హిందూ ధర్మం స్వామీజీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేదాలను వక్రీకరిస్తున్నారని హిందూ జనశక్తి నాయకులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమణానందను ప్రశ్నించిన హిందూ సంఘాల కార్యకర్తలు లలిత్ కుమార్, శివప్రసాద్ వంటి నాయకులపై పోలీసులు గత 2 ఏళ్లుగా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. తామిచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసులు రమణానందపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హిందూ జనశక్తి నాయకులు లలిత్ కుమార్, శివశక్తి నాయకులు కళ్యాణ్ కుమార్ హెచ్చరించారు. భువనగిరిలోని నాగిరెడ్డిపల్లిలో రమణానంద మహర్షి రమణేశ్వరం అనేటటువంటి ఒక ఆశ్రమం పెట్టుకుని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. రామాయణానికి వ్యతిరేకంగా రామాయణం తప్పు అనేటటువంటి విధంగా, అసలు రాముడు దేవుడు కాదు అనేటటువంటి విధంగా హిందూ ధర్మానికి సంబంధించిన అనేక గ్రంథాలని విమర్శిస్తూ వేదాలలో తప్పులు ఉన్నాయని చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ కొంతమంది ఒక సైకో భక్తుల్ని ఒక 100-200 మందిని తయారు చేసుకొని తన ఇష్టారాజ్యంగా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అతను మాట్లాడేటటువంటిది తప్పు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన ప్రూఫ్స్ చూపిస్తూ రమణానంద చేసినటువంటి తప్పుల్ని సమాజానికి తెలియజేస్తూ రమణానంద ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, గూడూరి రమణయ్య ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడినటువంటి హిందూ ఆర్గనైజేషన్లను టార్గెట్ చేసుకుని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రమణానంద చేసేటటువంటి తప్పుడు పనులు చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఇట్లా అక్రమ కేసులు పెడితే అసలు తప్పుడు పనులు చేస్తున్నటువంటి రమణానంద మీద మీరు ఎన్ని కేసులు పెట్టాలని చెప్పి రమణానంద మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు దాన్ని నోటీస్ ఇచ్చారు, దానికి కంప్లైంట్ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతనికి ఉన్నటువంటి అనేక బలాలు అంటే ఇతనికి నైతిక బలం ఉండదు, లేకపోతే ధర్మనిరతి ఉండదు. అవి కాకుండా అక్రమంగా వచ్చినటువంటి ఇతర బలాలు ఉంటాయి కదా, కలి బలాలు, వాటిని పట్టుకొని ఇష్టారీతిగా అందరి మీద, అంటే ఒకరు ఇద్దరు కాదండి, పదుల సంఖ్యలో వక్తల మీద, వేద పండితుల మీద, స్వామీజీల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకుంటూనే ఉన్నారు, కేసులు పెడుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి డిపార్ట్మెంట్ ఎలా పెడతామయ్యా అంటే ఎలాగోలా పెట్టండి అయ్యా అని చెప్పేసి గంటల తరబడి, రోజుల తరబడి వెనకబడి కేసులు పెట్టిస్తున్నారని సమాచారం. అంత నొప్పెందుకు? నువ్వు చేస్తున్నది నిజాయితీ పని అయితే, నువ్వు మాట్లాడేది ధర్మమే, అలాగే పురాణ సమ్మతమే, లేకపోతే ప్రమాణాల పూరితంగా ఉన్నటువంటిదే అయితే నీకెందుకు అంత భయం? మాటకి మాట సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మాట్లాడే వ్యక్తుల మీద నువ్వు కేసులు పెడితే ఎంతకాలం, ఎంతమంది మీద కేసులు పెడతావు? మా వీడియోలు, మా ఫోటోలు మీ ఛానల్స్లో చూపించి బ్లాక్మెయిలర్ అంటావు. ఏ బేస్ మీద బ్లాక్మెయిలర్ అంటావు?